దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, ప్రియ సహోదర సహోదరులరా, దేవుని బిడ్డలరా, విశ్వాసులరా, ప్రాంతీయులరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు సమయం అవుతుంది కనుక దయచేసి ప్రియులైనటువంటి మీరు నిద్ర మేల్కొని ప్రభు సన్నిధికి రావలసినదిగా నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని, అనగా 16 నుంచి చదువుతూ ఉంటున్నాను. 16, 17, 18 ఈ వచనాలను చదువుతూ ఉన్నాను, గమనించండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథు సంఘముతో సూటిగా, స్పష్టంగా, ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనము చదువుకున్నాం. కొరింథు సంఘం యొక్క పరిస్థితి ఆనాటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతపు ఆచార సాంప్రదాయాలతో నిండిపోయినటువంటి పరిస్థితిలో, దానిలో నుండి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఒక వ్యక్తి పైన, ఒక కుటుంబము పైన, ఒక సంఘము పైన ఏ రీతిగా ఉంటుంది, స్థిరపరచబడుతుంది అనేటువంటి విషయాలు దేవుని వాక్యములో నుంచి పౌలు గారు కొరింథు సంఘానికి తెలియచేస్తున్నటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కొరింథు సంఘముతో మాట్లాడుతూ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నాటి తమ పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయములో మనం చూసేటువంటి పరిస్థితులు, మనం గమనించేటువంటి పరిస్థితులను ఓటంకిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలీలు అనేటువంటి వారు బబులోను చెరకు కొనిపోబడినటువంటి పరిస్థితులలో కొంతమంది యెరూషలేముకు వెళ్ళిన వారు, కొంతమంది ఐగుప్తునకు వెళ్ళినటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, వెనకటి జీవితానికి తిరిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు దేవునికి దూరమై అక్కడి పరిస్థితులలో మిళితమై జీవితాలను సాగిస్తూ దైవాశీర్వాదాలకు దూరమై కుటుంబాలను భ్రష్టత్వంలోనికి, చెరలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని పిలుస్తూ ఉన్న సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే, దేవుడు ఒక విశ్వాసిని, ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆ వ్యక్తిని ప్రత్యేకించపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఆ వ్యక్తి దేవునితో గడపాలి, దేవుని కొరకు నిలవాలి అనేటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రశస్తమైనటువంటి దీవెనలతో దేవుడు నింపడము మనము చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా నిలబడినటువంటి వ్యక్తిని ఆత్మీయ